ఆ భర్త ఎక్కడికో బయటికి వెళ్ళి ఇదిగో మరి నేను కాస్త పక్కూరికి ఏదో వెళ్ళాల్సి వస్తుంది, ఏదో పనిబడి కాసేపు ఇంటికి ఎక్కువసేపు వెళ్ళాల్సి వస్తుంది, నేను రాను అని అనేసరికి వారేవా మంచి సమయం దొరికిందని ఆ రూమ్ తలుపులు తెలిసిందండి. ఏదో చంద్రముఖి తలుపులు తెరిచినట్లు ఆ రూమ్ తలుపులు తెరిచేసరికి అక్కడ ఒక పాత ట్రంక్ పెట్టి కనిపించిందండి. ట్రంక్ పెట్టి అంటే పాప అది కూడా వీళ్ళకి తెలుస్తుంది ఈ కాలంలో. మంచి లాక్కొని పోయే లగ్జరీ సూట్ కేస్ కాదు, వీల్స్ ఉండేది సూట్ కేస్ కాదు, మెటీరియల్ అంతా పాతది, ఇనుముది, రంగు పోయి ఉంటుంది, పాతగా అయిపోయి ఉంటుంది. అయిపోయింది ఏముందిరా ఈ పెట్టెలో అనుకొని ఎట్లాగైనా చూడాలని దాన్ని తెరిచిందండి. తెరిచి చూసేసరికి అక్కడ ఒక 10,000 రూపాయల నోట్లు. అబ్బా ఉండవే, అసలే బిజినెస్ డల్గా ఉంటే నిల్లుగా ఉంటే ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా ఇలా అడుగుతున్నావు అని చెప్పి అన్నాడు అనమాట. సరే అని పాప మా భార్య సరే అండి డబ్బులు లేదంటున్నావు, వచ్చే దీనికి తీసిస్తా, బర్త్డే తీసిస్తా, మ్యారేజ్ డే తీసిస్తా అని అంటున్నా కదా, అయిపోయినాయి అవన్నీ అమ్మితే